హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు కొన్ని యూస్ఫుల్ టిప్స్ చూద్దామండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. టిప్ నంబర్ 1 అండి. మనము ఇలా బెండకాయలు అయితే కట్ చేస్తూ ఉంటాం కదండి. అలాంటప్పుడు ఇలా జిగురు మొత్తం అంటుకోపోతూ ఉంటుంది చాకుకు. అలా కాకుండా ఉండాలంటే కొంచెం వంట నూనె అయితే తీసేసుకోండి. దీనిలో చాకుకైతే పూసేయండి వంట నూనెని. మనము చాకుకి మొత్తం ఇలా వంట నూనెని ఇలా పూసుకున్నట్లయితే చూడండి, మనకు బెండకాయలు కట్ చేసేటప్పుడు మనకు బెండకాయలు అనేవి చాకుకి అదుక్కోకుండా ఉంటాయండి. జిగురు కూడా అంటకుండా ఉంటుంది. చూడండి ఎంత నీట్గా ఎన్ని బెండకాయలైనా కూడా మనం ఈజీగా కట్ చేసేయచ్చండి. జిగురు అనేది కొంచెం కూడా మనకు చాకుకు అంటుకోకుండా ఉంటుందండి. కావాలంటే ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. మీకు కూడా ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. యూజ్ అవుతుంది అనుకుంటే ప్లీజ్ ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. టిప్ నెంబర్ 2 అండి. మనం ఇలాంటి బాక్సెస్ అయితే పడేస్తూ ఉంటాం కదండి. సోపులు ఇవి తెచ్చుకొని ఉంటాము. అలాంటి సోపు అయిపోయాక పడేస్తూ ఉంటాము. అలా కాకుండా చూడండి, ఇలా బ్యాంగిల్స్ అయితే జోడించుకోవచ్చండి. ఇలా పెట్టుకున్నట్లయితే మనకు బ్యాంగిల్స్ అన్నీ ఒకే చోటు ఉంటాయి. చూడడానికి కూడా అందంగా ఉంటుంది. అలాగే బ్యాంగిల్స్ కూడా పగిలిపోకుండా ఉంటాయండి. మనకు అన్నీ ఒకే చోట దొరుకుతాయి. నచ్చితే ట్రై చేసి చూడండి. టిప్ నెంబర్ 3 అండి. మనము ఇలా శారీస్కి అయితే పిన్ పెట్టుకుంటూ ఉంటాం కదండి. శారీ పిన్ కానీ లేదంటే ఇలా సేఫ్టీ పిన్ కానీ పెడుతూ ఉంటాము. అవి ఒక్కొక్కసారి షార్ప్ అనేది తగ్గిపోయి ఉంటాయండి. అలాంటప్పుడు ఇలా ఒక నైల్ కటర్ తీసేసుకొని ఇలా చూడండి, ఇలా కాస్త షార్ప్ చేసుకోవాలండి. ఇలా చేసుకుంటే ఎంత మందంగా ఉన్న శారీకైనా కూడా మనము ఈజీగా శారీ పిన్ అనేది పెట్టేసుకోవచ్చండి. కావాలంటే ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. మీకు కూడా ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుంది. టిప్ నెంబర్ 4 అండి. మనము వెల్లుల్లిపాయలు ఒలుచుకుంటూ ఉంటాం కదండి. అలాంటప్పుడు ఇలాంటి కాడలు అయితే పడేస్తూ ఉంటాము. అలాంటి కాడలు పడేయకుండా చూడండి, మనము ఇలా పల్లీలు ఎక్కువగా తెచ్చేసుకుంటూ ఉంటాం కదా. అలాంటప్పుడు పల్లీలు అనేవి చెడిపోతూ ఉంటాయి. అలాగే కాస్త ముగ్గినట్లు స్మెల్ వస్తూ ఉంటాయి. అలా కాకుండా ఉండాలంటే ఇలా వెల్లుల్లి కాడ ఒకటి వేసేసి మూత పెట్టి పెట్టేసుకోండి ఫ్రెండ్స్. ఎన్ని రోజులైనా కూడా పల్లీలు అనేవి ఫ్రెష్గా ఉంటాయి. టిప్ నెంబర్ 5 అండి. ఒక టిష్యూ పేపర్ అయితే తీసేసుకోండి. అందులోకి ఒక స్పూన్ పసుపు అయితే వేసుకుంటున్నాను. తర్వాత కొన్ని మిరియాలు అయితే వేసుకుంటున్నానండి. దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. మీకు ఎలా కావాలంటే అలా ఫోల్డ్ చేసేసుకోండి. నేనైతే ఇలా ఫోల్డ్ చేసేస్తున్నాను. ఇలా ఫోల్డ్ చేసేసి ఒక రబ్బర్ అయితే వేసేసానండి. దీన్నైతే మనము బియ్యం ఎక్కువగా తెచ్చుకుంటూ ఉంటాం కదా, అందులోకి ఒక 2-3 చేసేసుకొని బియ్యం డబ్బాలకు ఒకటి, అలాగే బియ్యం సంచిలోకి ఒకటి ఇలా వేసేసినట్లయితే బియ్యం అనేవి ఎక్కువ రోజుల దాకా పురుగు పట్టకుండా ఉంటాయండి. కావాలంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 6 అండి. ఒక గిన్నె తీసుకుంటున్నాను. అందులోకి ఫెయిర్ అండ్ లవ్లీ వేసుకుంటున్నాను. కొంచెం ఫెయిర్ అండ్ లవ్లీ, అలాగే ఫేస్కి మీరు ఏ పౌడర్ యూస్ చేస్తే ఆ పౌడర్ తీసుకోండి. నేనైతే ఇక్కడ యూస్ చేసే తీసుకుంటున్నాను. తర్వాత ఒక చిటికెడు పసుపు అయితే వేస్తున్నాను. ఇది 3 బాగా కలిసేలాగా ఇలా కలుపుకోవాలి. చూడండి, దీన్నైతే మనము ఫేస్కి అప్లై చేసుకోవాలండి. మనం ఎక్కడైనా పెళ్ళిళ్ళకి ఫంక్షన్స్కి వెళ్తూ ఉంటాం కదా, అలాంటప్పుడు మేకప్ అవసరం లేదండి. ఇలా కాస్త అప్లై చేసేస్తే చాలు, మంచి గ్లోయింగ్ స్కిన్ అయితే ఉంటుందండి. వేరే మేకప్ ఐటమే అవసరం లేదండి, అంత నీట్గా కనిపిస్తుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. చూడండి, మీరే తేడాని గమనించవచ్చు. చూస్తున్నారు కదా. టిప్ నెంబర్ 7 అండి. మనము ఇలా కూర వండడానికి బెండకాయలు అయితే కడుక్కుంటూ ఉంటాము. ఇవి కడిగిన వెంటనే వండితే జిగురు జిగురులాగా వచ్చేస్తుందండి. అలా రాకుండా ఉండాలంటే చూడండి, ఇలా ఒక కాటన్ క్లాత్ తీసేసుకొని నీట్గా ఇలా తుడిచేయాలి బెండకాయల్ని. ఇలా తుడిచేస్తే మనకు జిగురు అనేది ఉండదండి బెండకాయల్లో. మనము వీటిల్ని కట్ చేసి వంటల్లో వాడుకోవడమే. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. క్లాత్తో అయితే తుడిస్తే మనకి జిగురు అనేది ఉండదండి. కావాలంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 8 అండి. మనము ఈ మిక్సీ ఎక్కువగా వాడుతూ ఉంటాం కదండి వంటగదిలో, అప్పుడు ఇది జిడ్డు జిడ్డుగా తయారవుతూ ఉంటుంది. అలాంటప్పుడు ఏం చేస్తారంటే కొంచెం పౌడర్ అయితే తీసేసుకోండి. ఏదైనా ఇంట్లో ఉండే పౌడర్ తీసేసుకోండి ఫేస్కి వాడేది. దీన్ని కాస్త ఇలా వేసేయండి. ఇలా వేసేసి చూడండి, ఒక వేస్ట్ క్లాత్తో అయితే ఇలా తుడిచేయాలి. ఇలా మొత్తం ఇలా తుడిచేసుకుంటే మనకు జిడ్డు మొత్తం వెళ్ళిపోతుందండి. జిడ్డు అనేదే ఉండదు. మనము ఇలా వారంలో ఒక 2 రోజులు ఇలా కాస్త పౌడర్ వేసి తుడుచుకున్నట్లయితే మిక్సీ అనేది చాలా నీట్గా ఉంటుందండి. ఆ జిడ్డులాగా ఉండదు, చాలా క్లీన్గా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. మనకు క్లీన్ చేసుకునే పనే ఉండదు ఇలా కాస్త ఇలా తుడిచేసామంటే.
మీకు గనక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.